హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిజంగా యూట్యూబ్లో సక్సెస్ రావాలంటే ఖచ్చితంగా మనకు ఒకటి రావాలి, మనం ఒకటి నేర్చుకోవాలి. అదేంటంటే మాట్లాడడం అండి. మన మాటలతోనే మనం వాళ్ళని మన దగ్గరికి చేర్చుకోవాలి. మాటలతోనే వాళ్ళు మన వైపు మరలాలండి. ఎట్లా అంటే మనకల్లా వీడియోల కాన్సెప్ట్ ఏం లేకపోయినా సరే మన మాటలతోనే మనం ఇటు మలుచుకోవాలి వాళ్ళని. సో అలా మాట్లాడడం వచ్చిన వాళ్ళు కంపల్సరీగా యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. నాకు మాత్రం మాత్రం రాదు. నేను యూట్యూబ్ కెమెరా ఆన్ చేయంగానే నేను ఏమేమి అనుకుంటున్నానో అన్నీ మర్చిపోతున్నా. అసలు మిగతా టైంలో ఇట్లా చెప్పాలి, వీడియోలో అట్లా చెప్పాలని అయితే అనుకుంటున్నా, కానీ స్టార్ట్ చేయంగానే ఏం గుర్తు రావట్లేదు. సో ఇలా అవుతుంది నాకు. ఏంటంటే బట్టి పట్టినట్టు ఏమో అప్పచెప్పినట్టు మీకు అప్పచెప్పేస్తున్నా. సో ఈ టెన్షన్ ఇదంతా ఎప్పుడు పోతుందో, నేను ఎప్పుడు నీట్గా వాయిస్ ఓవర్ ఇస్తానో ఏమో. సో మీరైతే ప్లీజ్ కీప్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నాకు కొంచెం ఎనర్జీ వచ్చి నేను వీడియోస్ అన్నీ తీయగలుగుతా. అన్ని వీడియోస్ తీసి పెట్టుకుంటున్నా, వాయిస్ ఓవర్ ఇవ్వడం వస్తలేదు. సో ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే కంపల్సరీ నేను యూట్యూబ్లో సక్సెస్ అవుతా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో ఈ వీడియో అయితే నిన్నటి సండే వీడియో అండి. సండే నిన్న స్పెషల్ ఏంటంటే మా ఆయన బర్త్డే. సో బయటకు వెళ్దామని అలా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళినాం. ఎప్పటి నుండో అనుకుంటున్నాం వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి అని. దేనికైనా టైం రావాలి. సో ఈరోజు అయితే వెళ్ళాము. సో చాలా బాగుంది లొకేషను. రూట్ తెలియకనైతే చాలా కష్టపడ్డాం. ఎటో తిరిగి పోయినాము. సో పోయినందుకైతే కొంచెం హ్యాపీ అనిపించింది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేసారు. నిజానికి ముందు రోజు నైటే మేమందరం కలిసి ఫిష్లు పట్టేది, పీతలు పట్టేది వీడియోస్ చూసినాం. అంటే నార్మల్గా కొన్ని వీడియోస్ వస్తాయి కదా, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ వీడియోస్ చూసినాం. సో అక్కడికి వెళ్ళంగానే మాకు అదే గుర్తొచ్చింది. చూసినా మేము ఏమన్నా కనిపిస్తాయేమో అని. చిన్న చేప కనిపించింది మా వేదాంత్కి. మా ఆయననేమో అగో చూడండి బడ్డల కింద ఎండ్రికాయలు అంటారు వీటిని. సో తీసి అట్లా పట్టుకున్నాడు. చిన్నప్పుడు చాలా పట్టేదంట వాళ్ళు. సో మా వేదాంత్ కోసం అని పట్టి చూపిస్తుండు. కానీ చిన్నగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉంటాయట అవి. చిన్నగా ఉన్నాయి, వాటి కొనలు అయితే మామూలుగా లేవు. సో చూసేయండి మొత్తం. మా వేదాంత్ కంటే మా ఆయన బాగా ఎగ్జైట్గా ఫీల్ అయ్యిండు. ఆయన చిన్నప్పుడు పట్టేదంట చాలా. సో ఇప్పుడు మళ్ళీ వాటిని చూసాక పట్టడానికి ఎంత ట్రై చేస్తుండో చూడండి. సో ఆయన కూడా బాగా ఎగ్జైట్ అయ్యిండు పట్టడంలో. సో ఇలా గడిచిపోయింది మా సండే అయితే. చాలా హ్యాపీగా అలా గడిచిపోయింది. సో మీరు ఎలా జరుపుకున్నారో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.